నేడే కవిత కొత్తపాటి మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్లో ఆవిర్భావ సభ పార్టీ పేరు జెండా ఎజెండా ప్రకటించనున్న కవిత పలువురు నేతలు చేరే అవకాశం రాష్ట్రంలో నేడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్ఎస్ నుంచి తెగదెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీ ఆమె ప్రకటించనున్నారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియలో కవిత అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈరోజు కల్వకుంట్ల కవిత అది పార్టీ ఆవిర్భావ సభ ఉన్నది. 10 గంటలకే ఆమె జెండా వేయనున్నారు. మరి ఆమె జెండా ఏంటిది, ఎజెండా ఏంటిది, ఇప్పటి వరకు చాలా సస్పెన్స్గా ఉంది. పేరు కవిత కొత్త పార్టీ పేరేందో కూడా ఇప్పటివరకు సస్పెన్స్గానే ఉంది. మరి 10 గంటలకు తెలియబోతూ ఉంది. మరి ఆమె పార్టీ జెండా ఏంటిది, ఎజెండా ఏంటిది, ఇవన్నీ కూడా ఎంతసేపట్లో ఆమె ప్రసంగం ఈరోజు ప్రసంగం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కవిత పార్టీ పెట్టిన తర్వాత. దీంతోపాటు ఈరోజు అగ్ర నేతలు, కొందరు కీలకమైనటువంటి నేతలు కూడా ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరేటువంటి అవకాశం ఉందని కూడా మనకు కొంచెం సమాచారం అయితే ఉంది. మరి ఏమున్నా 10 గంటలకు తెలియాలి. అప్పటి వరకు మనం ఈ ముచ్చట మాట్లాడుకోలేం. కొందరేమో టీఆర్ఎస్ అంటా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పేరే పెడతామని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. కొందరేమో తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. మరి ఏ పార్టీ పేరో మరి ఏదో కొద్దిసేపట్లో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కానీ మరి కవిత కొత్త పార్టీ ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలలో నాకు తెలిసి ఈ సంవత్సరంలో 2-3 పార్టీలు వచ్చినాయి పైకి. అటు గతంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి, అంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేసింది కవిత. ఇప్పుడు ఈమె పార్టీ పెట్టబోతూ ఉంది. ఇంతకు ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయన టీఆర్పీ అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి ఆయన కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది. మరి పార్టీలు అయితే పెరుగుతూ ఉన్నాయి, ప్రజల సమస్యలు అయితే ఎవరు తీరుస్తలేరు. చూద్దాం ఎటువైపు పోతుందో ఈ పార్టీ.